హాయ్ వెల్కమ్ టు తెలుగు వన్. ఈరోజు మనం ఉషా ముల్పూరిస్ కిచెన్ దగ్గర ఉన్నాము. అయితే ఇది హీరో నాగశౌర్య గారి వాళ్ళ మదర్ నడుపుతున్నారు ఈ కిచెన్ని. వారితో ఈరోజు మాట్లాడదాం. ఇది ఎక్కడుందంటే మాదాపూర్లో ఉందండి. ఇది ఉషా ముల్పూరిస్ కిచెన్. అయితే ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంటుందని ఇప్పటికే చాలా టాక్స్ కూడా వచ్చినాయి, కామెంట్స్ వచ్చినాయి. అలాగే ఇంకో స్పెషల్ ఏంటంటే ఎన్టీఆర్ గారికి రీసెంట్గా మటన్ పలావ్ పంపించారు. అయితే ఆ విషయాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మనం అయితే ఈరోజు ఉషా ముల్పూరిస్ కిచెన్స్లో ఉన్నాము. మేడం కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఏంటి ఈ ఉషా ముల్పూరి కిచెన్స్ అసలు ఎందుకు పెట్టాలనిపించింది, అలాంటి విషయాలన్నీ మేడంతో మాట్లాడదాం. హాయ్ మేడం, నమస్తే. ఎలా ఉన్నారు? అసలు ఉషా ముల్పూరి కిచెన్స్ పెట్టడానికి ఏంటి రీజను? అంటే యాక్చువల్గా నాకు ఫుడ్ పెట్టడం ఎవరికైనా కానీ అదొక ప్యాషన్ అమ్మ. అది నా మ్యారేజ్ అయిన దగ్గర అంటే చిన్నప్పటి నుంచి మా మదర్ పెట్టడం అదంతా చూసి పెరిగాను. ఎప్పుడు మా మదర్ ఇంట్లో ఎప్పుడు కంటిన్యూగా ఎవరికి పెడుతూనే ఉండేవాళ్ళు. అదే కంటిన్యూటీగా మా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఫ్రెండ్స్ని తీసుకురావటం, ఆ తర్వాత శౌర్య పెద్దబాబు పుట్టడం, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇంటికి రావటం, అట్లా కంటిన్యూగా ఇన్ని ఇయర్స్ నుంచి కూడా ఈవెన్ నేను ప్రొడక్షన్ హౌస్ పెట్టిన తర్వాత కూడా నేను కంటిన్యూగా మా ఆఫీస్కి అందరికీ డైలీ నేనే వంట చేసి కుక్ చేసి తీసుకెళ్ళాను ప్రొడక్షన్కి. మా ఆఫీస్ వర్క్ కానీ లేకపోతే షూటింగ్లో జరిగే వాళ్ళకి కానీ అట్లాగా అదే ఒక ఇంట్రెస్ట్. నాకు ఇంట్రెస్ట్ అంటే కూడా ఒక ప్యాషన్ పెట్టాలి అనేది ఒక ఇది అనమాట. అది కాకపోతే ఒక 10 years నుంచి నేను ఇలా రెస్టారెంట్ పెడదామని అనుకుంటున్నాను. కానీ ఎవరికాళ్ళు ఏంటంటే శౌర్య కానీ మా హస్బెండ్ కానీ అందరూ కూడా ఏంటంటే ఎందుకు బాగా టైర్డ్ అయిపోతాం కదా, బాగా హెక్టిక్ ఉంటుంది, వద్దు అని అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. నేను ఒక 2 years బ్యాక్ కూడా ఒక చోట అడ్వాన్స్ ఇచ్చాను. కృష్ణ వింధ్యహారి ముందు, వింధ్యహారి సినిమా రిలీజ్ ముందు ఇచ్చాను లాస్ట్ ఏప్రిల్. అప్పుడు అది కూడా వద్దు అని చెప్పి క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇచ్చాను. అది కూడా మళ్ళీ కొంచెం సిక్ అయి ఉన్నాను నేను అప్పుడు. సో ఇబ్బంది అవుతుందని అది కూడా క్యాన్సిల్ చేశారు. ఇది బై గాడ్స్ గ్రేస్ నాకు భూవరాస్వామి వల్ల నాకు ఇది అనుకోకుండా ఎవరిదో గెస్ట్ హౌస్ అని చూడటానికని వచ్చి అది గెస్ట్ హౌస్ పనికిరాదు అన్నప్పుడు నాకు మళ్ళీ క్లౌడ్ కిచెన్ అన్నా నేను స్టార్ట్ చేసుకుంటాను అని ఇంకా బాగా అలా ఒప్పించాను. ఒప్పించిన తర్వాత ఇక్కడున్న వాళ్ళందరూ డైనింగ్ కూడా ఉందా అని అడుగుతుంటే సర్లే అని సింపుల్గా అని స్టార్ట్ చేసాము. కానీ ఏంటంటే బై గాడ్స్ గ్రేస్ అందరూ కూడా బాగా టేస్ట్ నచ్చి అంతా నచ్చి హ్యూజ్ క్రౌడ్ వచ్చి ప్లేస్ సరిపోవట్లేదు మనకి. అదే అంటే ఇంకా బ్రాంచెస్ వేరే చోట్ల పెట్టే ప్లాన్లో ఏమైనా ఉన్నారా? ఉంది, ఐడియా ఉంది. కాకపోతే కనుక ఏదైనా ఒక 6 months టైం పడుతుంది. ఇదే కొంచెం ఎక్స్పాండ్ చేద్దాము. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఒక 1 hour 1.5 hour పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నా మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. పాపం చాలా ఆకలితో వస్తుంటారు. ఇంకా అంత వెయిటింగ్ అనేటప్పటికి చాలా ఇబ్బంది అవుతుంది కదా. అందుకే ఒక 1.5 month లోపే ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. అయిపోతుంది, దీనిపైన ఎక్స్టెండ్ చేస్తాం. అంటే మేము వచ్చిన దగ్గర నుంచి మేము చూసాము మిమ్మల్ని. ప్రతి కిచెన్కి మీరే వెళ్తున్నారు, ప్రతిదీ మీరు ఒక్కలే చేసుకుంటున్నారు కదా, ఇబ్బందిగా ఏమనిపించండి? అలా ఏమీ లేదమ్మా, అందరూ ఉన్నారు. ఇట్స్ టీమ్ వర్క్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి పైన గైడెన్స్ కానీ నేను అన్నీ చేస్తా కానీ అన్నీ నేనే చేయలేను కదా. అందరూ ఎవరి వర్క్ వాళ్ళు బాగానే చేస్తారు. కాకపోతే ఏంటంటే మనం వెనకాల కొంచెం గైడెన్స్ ఇస్తూ ఉండి అన్నీ చూసుకుంటూ ఉంటే మనం ఇదిగా ఉంటుంది. అంటే అక్కడ చూసుకుంటే అందరివి పాత తరం వాళ్ళవి ఉన్నాయి. అయితే యాక్చువల్గా ఇప్పుడు యంగ్ హీరోల్లో మీ అబ్బాయి నాగశౌర్య గారు ఉన్నారు. మెయిన్గా ఆయన ఫోటో పెట్టకపోవడానికి రీజన్? మా అబ్బాయి ఆ ఫోటో పెడుతున్నదా రెస్టారెంట్కి కూడా రాడు. వాడు ఫోటో కానీ పెట్టాడంటే తను రాడు కూడా రాడనమాట. తెలుసు కదా తనకి ప్రమోషన్ కానీ అలా ఏది ఇష్టం ఉండదు అని చెప్పి. అప్పుడప్పుడు వస్తుంటారు. అట్లాగే ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ ఇప్పుడు ఏంటి, సినిమాలు ఏం చేయట్లేదా? ఇప్పుడు స్టోరీస్ వింటున్నామమ్మా. మా హస్బెండ్, నేను కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి మా హస్బెండ్ వింటున్నారు. అది నచ్చింటే కనుక అప్పుడు అది వేరే హీరోలతో కూడా మీరు చేస్తారు? అవును. అంటే ముందు స్టోరీ అనేది మనం లాక్ అయితేనే వేరే హీరోకి మనం అప్రోచ్ అవ్వాలి కదా. వేరే హీరో అవని, ఈవెన్ శౌర్య అవని, ఎవరైనా అవని స్టోరీ లాక్ అవ్వాలి కదా. ఇప్పుడు చూస్తున్నాం కదమ్మా, చాలా కష్టంగా ఉంది సినిమా. అంటే థియేటర్కి రావాలన్నా కష్టంగా ఉంది. మంచిగా ఉన్న సబ్జెక్ట్ దొరికితేనే వెళ్దాము, లేకపోతే టైం వెయిట్ చేద్దాము అనే ఇదిలోనే హరిబరి లేకుండా చేద్దాము. అలాగే అసలు రోజుకి ఎంతమంది, మ్యాక్సిమం ఎంతమంది వస్తుంది? మ్యాక్సిమం అమ్మ అంటే
ఈజీగా 500 పైనే వస్తున్నారు, 600. ఒక 100 మెంబర్స్ డైలీ వెళ్ళిపోతున్నారు. అంటే బాగా హెవీ రష్ ఉండటం వలన 600-700 వరకు వస్తున్నారమ్మా. అంటే మీరు అన్నారు వరంగల్, కరీంనగర్, ఎక్కడెక్కడ జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారు. మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళంత అభిమానంగా వస్తుంటే, వాళ్ళు టైం కాని టైంలో వచ్చినా కానీ ఇంకంత దూరం నుంచి వచ్చారు అంటే ఇంకప్పుడు అందరు చెఫ్స్ వెళ్ళిపోయినా కానీ నేను ఏదో కుక్కర్ది కానీ అదే కానీ నేనైతే చేసి పెడుతున్నాను. ఎందుకంటే అంత దూరం నుంచి దీని గురించే వచ్చాము అని చెప్తున్నాను. సో అందుకని అది వాళ్ళ అభిమానంతో వస్తున్నారు. వాళ్ళ అభిమానాన్ని మనము ఇదిగా అనుకుంటే కంపల్సరీగా చేసి అందులో ఇది లోపలికి ఉంది, లోపలికి ఉన్నా కూడా క్రౌడ్ నేనైతే బాగా చూస్తాను. అవునవును, ఆటోల్లో వస్తున్నారు, క్యాబ్స్లో వస్తున్నారు చాలా. అవును, ఇది అదేని కదమ్మా మొత్తం. అంటే కనుక వీళ్ళు వాళ్ళు అని కదమ్మా, టోటల్ మొత్తం అందరినీ చేసే ప్లేస్. ఒక రకంగా చెప్పాలంటే బై గాడ్స్ గ్రేస్ ఇంతమందిని, అంటే ఒక ప్రీమియం అని కాదు, ఒకళ్ళని కాదు, లేకపోతే యూత్ అని కాదు, లేకపోతే ఒక ఏజ్ లిమిట్ అని కాదు. ఏజ్ మీరు చూస్తున్నారు ఎక్కడ మంచి ఫుడ్ దొరికింది. మెయిన్గా హైదరాబాద్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఫుడ్ అనేది. ఈవెన్ ముస్లిమ్స్ కూడా వాళ్ళ బిర్యానీ యాక్చువల్గా బాగుంటుంది కదా, వాళ్ళు కూడా రిపీటెడ్గా వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి మా బిర్యానీ కంటే మీ కుక్కర్ పలావ్ బాగుంది అని చెప్తాం అనేది వాళ్ళ గొప్పతనం అనమాట. అలా 2-3 టైమ్స్ కూడా అట్లా రిపీట్గా వచ్చి మాకు కనపడి వెళ్తున్నారు. మొన్న రీసెంట్గా జర్మనీ నుంచి డాక్టర్స్ వచ్చారు, వాళ్ళు కూడా చాలా ఫుడ్ బాగుందని చెప్పారు. ఇలా అందరికీ నచ్చడం అనేది మాత్రం అది నిజంగా చాలా వరమమ్మ. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఎంత కష్టపడినా కానీ ఆ కష్టం అనేది అంటే అందరికీ నచ్చుతుంది, వీళ్ళకి వాళ్ళకి అని కాకుండా యూత్ నుంచి బయట వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అందరికీ కూడా, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి. దీనికోసం మీరు ఏమైనా ప్రచారం చేయడం అట్లా ఏమీ లేదమ్మా, ఏమీ లేదు అసలు. ఫస్ట్ ఒక వైరల్ ఫుడ్ వాళ్ళు వచ్చి తీసుకున్నారు, వాళ్ళు పెట్టిన దగ్గర నుంచి ఇంకా వస్తున్నారు. ఆ తర్వాత మిగతా వాళ్ళ ఛానల్స్ మీలాంటి వాళ్ళే వస్తున్నారు, మీ అభిమానంతో మమ్మల్ని కవర్ చేయాలని అట్లా మీ ద్వారా అట్లా వెళ్ళటమే తప్పితే ప్రత్యేకించి నేను లాస్ట్కి ఇన్స్టాలో కూడా నేను ఏమీ పోస్ట్ చేయట్లేదు. అంటే పోస్ట్ చేసే టైం కూడా లేదు నాకు, ఇంకా అందుకనే ఏమీ చేయలేదు ఇప్పుడు దాకా డిజిటల్గా కానీ. అలాగే రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారికి మటన్ పలావ్ పంపించారు, మీకు ఏమైనా కాంప్లిమెంట్ ఏమైనా ఇచ్చారా? అంటే నవశౌర్య వాళ్ళ మదర్ ఇలా పెట్టారు, చాలా బాగుంది వెళ్ళండి అని చెప్తున్నారంట, తెలిసింది. చాలా హ్యాపీ, ఆయనకి కూడా చాలా థ్యాంక్స్. అంటే ఆయన ఒక్కరికే పంపించారా ఇంకెవరైనా సెలబ్రిటీస్ వాళ్ళకి? అంటే వస్తున్నారమ్మా ఇప్పుడు మూవీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వాళ్ళ నుంచి స్విగ్గీ ఆర్డర్స్ అవన్నీ వస్తున్నాయి. అట్లాగే కొంతమంది వచ్చి మూవీ వాళ్ళే వచ్చి తిని వెళ్తున్నారు, అమ్ముతారు, అందరూ బాగుందని చెప్తున్నారు. అంటే ప్రత్యేకించి వీళ్ళు వాళ్ళని కాదు కానీ చాలామంది వస్తున్నారు. అలాగే బఫెట్ ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు? అంటే ఇక్కడ బఫే చేసేది లేదు, అంటే ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ లేదు. నెక్స్ట్ మనం ఫర్దర్గా ఏదన్నా కానీ ఆలోచించాలి. అంటే మన కిచెన్స్లో మెయిన్గా ఏంటి ఫుడ్ అంటే ఫస్ట్ చెప్పే పేరు? అదే ఇప్పుడు చాలామంది వచ్చి ఆంటీ అని, మేడం అని, అమ్మ అని ఏదో మీ దాంట్లో ది బెస్ట్ ఏంటో మీరే చెప్పండి అంటారు. అంటే మా దాంట్లో బెస్ట్ మాది గొప్ప అని కాదు కానమ్మా, ఏ ఐటెంకి ఆ ఐటమే చాలా బాగుంటుంది. అది తిన్న ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ పడుతుంది. అంటే ఒకరికి ఇప్పుడు స్టార్టర్స్లో ఒకరికి కబాబ్స్ కావాలనిపిస్తుంది, ఒకరికి క్రిస్పీగా కావాలనిపిస్తుంది, ఒకరికి సాఫ్ట్గా కావాలనిపిస్తుంది. అట్లా దేనికి ఐటమ్ అంటే క్రిస్పీ చికెన్ అని, మూల్పూరి స్పెషల్ నువ్వుల పొడి స్లైస్ అని, లేదు అంటే కనుక కబాబ్స్ మూల్పూరి కోడి కబాబ్ ఉంటుంది. ఇది అదేని కాదమ్మా, బెజవాడ మాంసం ఎప్పుడని ఉంటుంది. అట్లా ప్రతిదీ ఇది అది రొయ్యల వేపుడు అని, మూల్పూరి రొయ్యల వేపుడు, ప్రతి డిష్ ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే మేము చెప్పుకోవటం కాదు, తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే చాలా బాగుంది, మేము ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే ఒక 4-5 టైమ్స్ రావాల్సి వస్తుంది, ఇప్పుడు ఇంతవరకే చేసాము అని వాళ్ళు చెప్తున్నారు అందరూ. అది నిజంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి నన్ను కలిసి చెప్పి వెళ్ళటం అనేది మాత్రం నిజంగా ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్. అంటే ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ ఇష్టపడతారా, వెజ్ ఐటమ్స్? అంటే వెజిటేరియన్ తినేవాళ్ళు వెజిటేరియన్లో కూడా ఇంత మంచి ఫుడ్ అనేది మేము ఎక్కడా తినలేదని కూడా చెప్తున్నారమ్మా. స్టార్టర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు మనది బ్రాకలీ అని ఉంటుందమ్మా. బ్రాకలీ అనేది ఏంటంటే డైట్, యాక్చువల్గా డైట్ ఫుడ్ లాగా. బ్రాకలీ చాలా మంది ఇష్టపడరు కానీ దానికి మాకు ఎన్ని ఆర్డర్స్ అంటే ఎన్ని కేజీస్ అయిపోతున్నాయి చాలా అన్నమాట. ఫస్ట్ వెజిటేరియన్ అడిగినప్పుడు మేము చెప్తాం బ్రాకలీ వద్దండి, డైట్ ఫుడ్ కదా, ఒకసారి మీరు ట్రై చేయండి. వాళ్ళు తినగానే నిజంగా బ్రాకలీ కూడా ఇంత టేస్టీగా ఉంటుందా అని అంటున్నారు అనమాట. అందుకని చాలా బాగుంటుంది. అలాగే చిల్లీ పన్నీర్ అంటే వెజిటేరియన్ స్టార్టర్స్ కూడా బాగుంటాయమ్మా.
అలాగే వెజిటేరియన్లో కూడా గోంగూర వెజ్ పలావ్ ఉంటుంది, గోంగూర పన్నీర్ పలావ్ ఉంటుంది, పండు మిర్చి పన్నీర్ ఉంటుంది, మన వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది, వెజ్ బిర్యానీ ఉంటుంది, కుక్కర్లో కూడా వెజిటబుల్ పలావ్ ఉంటుంది. సో వెజిటేరియన్స్ కూడా ఫుల్ సాటిస్ఫై అవుతున్నారమ్మ. అలాగే పప్పుచారన్నం ఉంటుంది మన దగ్గర, పప్పుచారన్నం విత్ ఆలు 65 ఉంటుంది వెజిటేరియన్స్. అలాగే కాంబినేషన్ ఆవకాయ ముద్దపప్పు అన్నము ఆలు 65 కూడా ఉంటుంది. ఇంకా కర్డ్ రైస్ కూడానమ్మా చాలా చాలా మన దగ్గర ఏంటంటే కనుక కర్డ్ రైస్ తినడానికి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారనమాట. ఎందుకంటే ఆ కర్డ్ అనేది మేము బయట గేదె పాలే కొని మేమే కాసి మేమే మామూలుగానే మేమే తోడు పెడతాము. అది చాలా బాగుంటుంది అనమాట. సో ఓన్లీ కర్డ్ రైస్ తినడానికి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది. అదే ఇంటి వంట ఇంకా టేస్టీ అన్నట్టు మందంతా కూడా హోమ్లీ ఫుడ్ అంతాను. అంటే ఏమి బయట అలా ఏమీ కాకుండా మనం రోజు తిన్నా కానీ బోర్ కొట్టకుండా ఉండేటట్టే ఉంటుంది. అంటే రోజు మనం ఇంట్లో అన్నం తిన్నా మనకేం బోర్ కొట్టదు కదా, అట్లానే ఉంటుంది. అలాగే ఒకసారి కిచెన్ చూపిస్తారు. అంటే ఇక్కడ మీరు మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు కదా? అది యాక్చువల్గా ఫస్ట్లో తీసుకున్నాము ఫీడ్బ్యాక్. ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునే అంత టైం ఎవరికి ఉండట్లేదు. అది ఫస్ట్ 1 month అట్లా తీసుకున్నాము. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది. కాంప్లిమెంట్ ఏమంటే మీకు ఎవరు ఇచ్చి ఉంటారు? అంటే అందరూ మంచి కాంప్లిమెంట్స్, వీళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు కదా. అంటే రిపీట్ కస్టమర్స్ కూడా చాలా అమ్మ. మనకి ఏంటంటే వాళ్ళే చెప్తుంటారు ఇది 5th టైము, ఇది 6th టైము. లేకపోతే ఒకళ్ళు వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, లేకపోతే వాళ్ళ కజిన్స్ని తీసుకొస్తారు, లేకపోతే కనుక మా టీమ్ లంచ్ అంటారు. అంటే ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక మౌత్ పబ్లిసిటీతో కూడా బాగా ఎక్కువైందమ్మా. అసలు రెగ్యులర్గా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ చాలామంది రెగ్యులర్గా వచ్చి తీసుకెళ్తుంటారు అనమాట. అంటే వాళ్ళకి ఇంటి ఫుడ్ లాగా ఉండి బోర్ తినాలనిపిస్తుందని తీసుకెళ్తున్నారు. సో అంతా మాకు బై గాడ్ బ్లెస్సింగ్స్ అందరూ బాగా సాటిస్ఫై అవుతున్నారు, మేము చేయగలుగుతున్నారు. అవును, అందుకే ఆ యాక్టివ్ కూడా మీ ఫేస్లో కనిపిస్తుంది. ఇది కుక్కర్ బిర్యానీ, కుక్కర్ పలావ్ అంటే హోమ్ మేడ్ కుక్కర్ పలావ్. ఇన్ని కుక్కర్లు ఇవన్నీ కంటిన్యూగా ఇప్పటికి ఇది 3rd trip 4th trip అవుతుంది. మీరే స్వయంగా ఇవి చేస్తారు అంటే ఈ రెసిపీ అంతా కూడా నాదేనమ్మా. సో ఇంకా కంటిన్యూగా అంటే మ్యాక్సిమం నేను చేస్తూ ఉంటాను. కానీ నా దగ్గర కూడా వీళ్ళందరూ కూడా చేస్తున్నారు, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. సో చేస్తుంటారు. రెసిపీ అయితే మాత్రం నాదే, కంటిన్యూగా చేస్తూనే ఉంటాము. మళ్ళీ నేను ఇట్లా మీలాగా ఎవరైనా వచ్చినా వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. అది అతను యాక్చువల్గా తను తందూరిగానే వచ్చాడమ్మా. కానీ ఏంటంటే నా మీద ఉన్న అభిమానంతో నేను పలావ్ చేస్తుంటే అటు ఇటు అక్కడ కూడా ఉంటారు కదా, అటు ఇటు చేస్తూ ఉంటాడు, చాలా బాగా చేస్తుంటాడు. ఇంకో ఇప్పుడు ఈ అమ్మాయి ఉందమ్మా సువర్ణ, యాక్చువల్గా తను మోరీలో గిన్నెలు కడగటానికని వచ్చింది. తనకు కూడా ఏంటంటే బాగా యాక్టివ్, పిల్లలు 2 చిన్నపిల్లలు. సో అందుకని తనకు కూడా ట్రైనింగ్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ తనకు కూడా యాక్టివ్గా ఉంటుంది. మీరు ఇంత ఫ్రెండ్లీగా ఉండడం మెయిన్. అది ఏమంటే అమ్మలేదంట, మీరే అమ్మ ఏదైనా తప్పు చేసి తిరుగుతుంటే మా అమ్మలాగానే కదా అంటున్నాను. అది వాళ్ళ గొప్పతనం కాదు, మీరు చేరదీయడం అనేది మీ గొప్పతనం. అంటే వాళ్ళు కూడా మంచిగా అమ్మ బాగుంటారు. అందరూ ఏంటంటే ఇది ఒక ఇల్లు లాగా, ఒక ఫ్యామిలీ అయినమ్మా అంతాను. ఏంటంటే కనుక తప్పులు చేసినప్పుడు అంటూ ఉంటుంది, అంతా బాగుంటుంది. అందరూ ఒక ఫ్రెండ్లీగా చేసుకుంటారు అందరూ కూడా. వాటర్ అమ్మా. అంటే ఇవి పలావ్ దినుసులు అన్నీ ఎక్కడి నుంచి తెప్పిస్తారు? అన్నీ మామూలు ప్రొవిజన్ స్టోర్స్ నుంచి తెప్పిస్తున్నాం. అంటే బేగం బజార్ నుంచి కూడా ఎలా తెప్పించట్లేదు మేము. అంటే ఇక్కడే చాలా ఉన్నాయి కదా, అందుకని ఇక్కడి నుంచే తెప్పిస్తున్నాం. ఎక్కడ దగ్గరలో స్టోర్స్? మన దగ్గర స్టోర్ మనకి హోల్సేల్ గానే ఇస్తారు, అక్కడ తెప్పిస్తాం. ఇదంతా పలావ్ సెక్షన్ అమ్మ మొత్తం అంతాను. ఇక్కడ ఇది చైనీస్. ఇంకో మా చైనీస్ అయ్యప్ప చాలా టేస్టీగా అన్నీ. ఇప్పుడు చెప్పాను కదా, క్రిస్పీ చికెన్, నూనె పొడి స్లైస్, చికెన్ 65 కూడా చాలా బాగుంటుంది మన దగ్గర. అట్లాగే నూనె పొడి స్పెషల్ ఫ్రైడ్ రైస్ అదంతా బాగా చేస్తారు. ఇది ఇండియన్ అంటే బిర్యానీస్ మొత్తం అంతా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్, చికెన్ 65 బిర్యానీ,
టోటల్ అంతా చేస్తారు. ఇక్కడ తండూరి అమ్మ, ఇది కబాబ్స్ అవన్నీ అంటారు. ఇంకా సౌత్ ఇండియన్, ఎందుకంటే మీకు గోంగూర వేసి పలావు, పెద్దవాడు మాంసం ఎప్పుడు, పండుమిర్చి పన్నీర్ పలావ్ అవన్నీ మొత్తం అనమాట. మందాకని పొడి వేపుడు అన్నీ అనమాట. సో మేడం చెప్పినట్టు ఇక్కడైతే ప్రస్తుతానికి మొత్తం ఫుల్ అయిపోయిందండి. డైనింగ్ మొత్తం చూసుకుంటే అంతా ఫుల్ అయిపోయింది. ఇంకా వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా ఇటు పక్క చూసుకుంటే ఫుల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంది. చాలామంది జనాలు ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇక్కడైతే. అయితే ఆ టేస్ట్ అనేది ఎలా ఉంటుందో అంటే అది వీళ్ళని చూస్తేనే తెలుస్తుంది. మరి వాళ్ళ ఒపీనియన్ ఏంటో మనం వాళ్ళని కస్టమర్లను అడిగి తెలుసుకుందాం. ఫుడ్ ఎట్లా ఉందండి ఇక్కడ? ఫుడ్ గోంగూర అయితే చాలా బాగుందండి నిజంగా. ఓకే, అంటే ఇది ఎన్నోసారి మీరు రావడం? లేదు, ఫస్ట్ టైం. అయితే బాగుందా? చాలా బాగుంది. ఎక్కడుంటారు మీరు? ఇక్కడ జూబ్లీ హిల్స్, ఇక్కడ మాదాపూర్, ఇక్కడే ఉంది. ఫుడ్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే బాగున్నాయి. నాన్ వెజ్ లవర్స్. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గచ్చిబౌలి నుంచి వచ్చాము. ఎట్లా ఉంది ఫుడ్ ఇక్కడ మీరు? అంటే ఫస్ట్ టైమా రావడం ఏంటి? ఫస్ట్ టైం రావడము, తెలుసుకొని వచ్చాం. బాగుంది. స్టార్టర్స్ చాలా బాగున్నాయి. తర్వాత మాల్పూరి స్పెషల్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. అంటే కుక్కర్ ఐటమ్స్ లైక్ చికెన్ అండ్ మటన్ హ్యావ్ టేస్టెడ్ టుడే. దే ఆర్ ఆసమ్. అంటే హైదరాబాద్లో చాలా ఉన్నాయి రెస్టారెంట్లు, దేని ప్రత్యేకత ఏంటి? యా, దట్ ఈస్ ట్రూ. బట్ ఇది మేము తింటుంటే ఎలా ఉందంటే మేము ఇంట్లో చేసుకొని తిన్నట్టే ఉంది. అది డిఫరెన్స్. ఇంకా మిగిలినవంటే దట్ ఈస్ డిఫరెంట్. బట్ ద టేస్ట్ అండ్ స్పైసెస్ వీఆర్ ఫీలింగ్ రియలీ. సో దట్ ఈస్, యా, వీఆర్ ఫీలింగ్ ఆసమ్. మీ పేరు? జాస్మిన్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నాగోల్ నుంచి. ఫుడ్ కోసం వచ్చారు అంటే వినే వచ్చాం. ఫస్ట్ టైమా రావడం? లాస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? ఫుడ్ టేస్టీగా ఉంది. హాయ్ మ్యామ్, మీ పేరు? అనుష. అంటే ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైమా రావడం? అవునండి, ఫస్ట్ టైమే ఇది. స్టార్టర్స్ చాలా బాగున్నాయి అండ్ బిర్యానీ ట్రై చేస్తున్నాం. అంటే హైదరాబాద్లో చాలా రెస్టారెంట్లు ఫుడ్కి పెట్టింది పేరు కదా హైదరాబాద్. కుక్క బిర్యానీ అది చాలా ఫేమస్ ఇక్కడ అని విని అదే ఆర్డర్ చేశారు. ఇప్పుడు అదే ఆర్డర్ చేసాం, అదే తింటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ప్రణయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? బాజ్పల్లి నుండి. యా. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఫుడ్? ఫుడ్ చాలా వెరైటీగా ఉందండి. నేను యాక్చువల్గా ఆన్లైన్లోనే వీడియోస్ చూసి యాక్చువల్గా మా మిస్సెస్ సర్ప్రైజ్గా తీసుకొచ్చింది నా బర్త్డే రోజు. వచ్చాం. హ్యాపీ బర్త్డే అండి. యా, థ్యాంక్ యూ అండి. అయితే అంటే హైదరాబాద్లో చాలా ఉంటాయి ఫుడ్కి పెట్టింది పేరు. అయితే ఈ ఫుడ్ ప్రత్యేకత ఏంటి? యా, ఈ కుక్కర్లో బిర్యానీ పులావ్ అనేసరికి మేము వెరైటీగా ఫీల్ అయ్యాము. సో ఒకసారి ట్రై చేద్దామని అనుకున్నా, బట్ తను తీసుకొచ్చేసింది ఈరోజు. ఇంకా ఫస్ట్ టైం ఇది. అంటే మేము దాదాపు అన్నీ ఇక్కడ టేస్ట్ చేసాము రెస్టారెంట్లలో. ఇది ఒక్కటి కొత్తది కదా కొంచెము. సో అందుకే తనకి కొంచెం కొత్త టేస్ట్ కావాలి అనేసి తీసుకొచ్చాము. కుక్కర్ బిర్యానీ బాగా ఫేమస్ అంటున్నారు. అవును, ఒక స్టార్టర్ ఆర్డర్ చేసాము, అది కూడా బాగానే ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. హాయ్ అమ్మా, మీ పేరు? రాణి. అంటే ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడ నిజాంపేట. ఫుడ్ ఎలా ఉంది? బాగుందండి. అంటే అందరూ అంటున్నారు అమ్మ చేతి వంటలాగే ఉంది అని చెప్పేసి. బాగుంది. ఫస్ట్ టైం అవునండి. మేడం, అలాగే అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒకటి స్టార్ట్ చేసినప్పుడు అబ్బో ఇది కమర్షియల్ కోసమే చేస్తున్నారు అట్లా అంటారు, కానీ ఇప్పుడున్న రేట్స్ చూసుకుంటే అసలు ఎలా రన్ చేయగలుగుతున్నారు? యాక్చువల్గా చెప్పాలి అంటే మేము ఎక్కువ మార్జిన్ అయితే పెట్టుకోలేదమ్మా. మరీ కమర్షియల్గా కాకుండా అందరూ అంటే డైలీ వచ్చి తిన్నా వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉండేటట్లుగా మేము పెట్టాము. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ప్రైజెస్ వైజ్గా కానీ క్వాలిటీ వైజ్గా కానీ ఇంకా అడుగుతున్నారు నన్ను, మీకు ఎలా వర్కౌట్ అవుతుంది ఇట్లాగా అని చెప్పి. ప్రస్తుతానికి అయితే కనుక అది కూడా చూసుకోలేదు నేను ఇంకాను. కానీ ఏంటంటే అందరూ హ్యాపీగా తినేళ్తున్నారు. అది బాగా అంటే మేము కూడా పబ్లిక్ టాక్ అడిగాము. ఎవరిని అడిగినా చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఫుడ్ చాలా బాగుందని అసలు మంచి ఎక్స్ప్రెషన్స్ చిన్నపిల్లలు కూడా మరీ మళ్ళీ తీసుకొస్తున్నారు. అంటే పలావ్ కానీ ఇంకోటి కానీ మన స్టార్టర్స్ కానీ ఏదైనా చాలా బాగున్నాయి మళ్ళీ రిపీట్గా ఇంటి దగ్గర తినకపోతే ఇక్కడ తీసుకొస్తున్నారు. అంటే ఇంటి దగ్గర పేచి పెడుతుంటే ఇక్కడ తింటుంటే చాలా బాగా ఇష్టంగా తింటున్నారు అనేది చెప్తున్నారమ్మా. అది చాలా నిజంగా హ్యాపీయెస్ట్. మీరు ఇంకా మంచి మంచి
పెద్ద బ్రాంచ్లు పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. Okay. అలాగే థ్యాంక్ యూ, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు మాకు. చాలా బిజీగా మీరు ఉన్నా కూడా వెళ్ళేటప్పుడు మాకు అసలు- మీరు తిని వెళ్ళండి. అలాగే థ్యాంక్ యూ. నేను ఇక్కడ అరేంజ్ చేస్తాను. ఓకే.